ఇప్పటికే రగులుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోశారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్దే అని, అది వారి ఆధీనంలోనే ఉంటుందని కామెంట్ చేశారు. ఫరూక్ కామెంట్స్ ను నేతలు తప్పుపట్టారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటికైనా భారత్లో కలవాల్సిందే అని అన్నారు. పార్లమెంటు తీర్మానం చేసిన ఇష్యూపై మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలని ఫరూక్ కు సలహా ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. పాక్ ఆధీనంలో ఉన్న భూభాగం ఆ దేశానిదే అని, ఇండియా ఆధీనంలో ఉన్న జమ్మూ ప్రాంతం మన దేశానిదే అన్నారు. దీనికోసం రెండు దేశాలు యుద్ధాలు చేసుకోవడం వల్ల లాభం లేదన్న ఆయన చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. वो पाकिस्तान का हिस्सा है और पाकिस्तान का हिस्सा रहेगा. ये भारत का हिस्सा है, ये भारत का हिस्सा रहेगा. ये बात समझ जाइए. सिर्फ एक बात रास्ता निकल सकता है कि हिंदुस्तान और पाकिस्तान बातचीत करे और बातचीत करके कोई रास्ता निकाले. कोई लड़ाई से मामला हल नहीं होगा. तो उनने कर ली है, 4 लड़ाई कर ली, कुछ नहीं मिला. वहां से भी लोग मारे गए, यहाँ से भी लोग मारे गए. ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్ ను తప్పుబట్టారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. పీఓకే ముమ్మాటికి భారత్దే అన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమని గతంలోనే భారత్ స్పష్టం చేసిందని చెప్పారు. ఈ విషయంపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. How can we forget that in the year 1994 there was a unanimous resolution passed by the Parliament of India wherein it was clearly stated that as far as Jammu and Kashmir is concerned, between India and Pakistan, if at all there is any outstanding issue, it is that of how to retrieve back the part of Jammu and Kashmir which continues to remain under illegal occupation of Pakistan even after 68 years. And I think having stated that, the position of the government of India has been very clear and very consistent over the years. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్దే అని అందరికీ తెలుసన్నారు జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్. దీనిపై 1994లో భారత పార్లమెంట్ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. जो पीओजे के जो कि इलीगली ऑक्यूपाई किया है पाकिस्तान ने, उसके ऊपर जो है हमारा क्लेम ही नहीं है. वो कॉन्स्टिट्यूशनली हमारा हिस्सा है, वो हमें वापस मिलना चाहिए. और अगर कोई ऐसा जो है कहता है तो वो पक्के तौर पर जो है कॉन्स्टिट्यूशन के मुताबिक नहीं कह रहा है. అయితే ఫారూక్ అబ్దుల్లా కామెంట్స్ కాంట్రవర్సీగా మారడంతో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. తన తండ్రి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఒమర్ అబ్దుల్లా గోరంత విషయాన్ని కొండంతలు చేసి అనవసర వివాదాన్ని సృష్టించారన్నారు. వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.